హలో దోస్తం, అందరూ ఎలా ఉన్నారు? నేతి బీరలో ఉన్న నెయ్యి ఎంత, పవన్ కళ్యాణ్కు ఉన్న పవర్ ఎంత అనే కొలమానం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పటి నుంచి జనసేన పులి గాండ్రించడం మానేసిందని తెలుగు ప్రజానీకం చెవులు కొరుక్కుంటుంటే జన సైనికుల గుండె తరుక్కుపోతోంది. ఈ వీడియో పార్ట్ 1 మాత్రమే. రజనీకాంత్ భాషా సినిమా చూశారు కదా, మాఫియా డాన్ భాష కాస్త మాణిక్యంగా ఎందుకు మారిపోయాడో మనకు తెలుసు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధు జీవిగా మారటం వెనుకున్న కారణం మాత్రం ఎవరికి తెలియటం లేదు. ఈ విషయం గురించి పార్ట్ 2లో మనం చెప్పుకుందాం. ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 వీడియోను నేను అప్లోడ్ చేయగానే ఆలస్యం కాకుండా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వినగానే అటు జన సైనికులు ఇటు వీర మహిళల రోమాలు నెక్క పొడుచుకుంటాయి. 54 సంవత్సరాల వయసు, 30 సంవత్సరాల నట జీవితం, 17 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఒక శక్తి అని ఊహించుకోవటం తప్పేమీ కాదు. వేసిన తప్పటడుగులకు లెక్కేమీ లేదు. బహుశా పవర్ స్టార్ అనే పేరు పెట్టుకోవటం వల్లే అనుకుంటా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా వచ్చేసింది. పవర్ స్టార్ బ్రో, పవర్ వచ్చాక మీకు పవర్ ఏమైనా పోయిందా? పవర్ లేకముందు, పవర్ రాకముందు బహిరంగ సభల్లో మైకు పట్టుకుంటే ఎందుకు అంతగా ఊగిపోయారు? నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్ గుర్తుపెట్టుకో, అర్థపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. పవర్ వచ్చాక సాధు జంతువుల ఎందుకు మారిపోయారు? అసలు రాజకీయాల్లోకి వచ్చి మీరు ఏమి సాధించారు? సినిమాలు వదులుకొని మీరు ఏమి కోల్పోయారు? ఈ ప్రశ్నలు అన్నింటికి నేను ఏమనుకుంటున్నానో మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. దోస్తం నమస్కారం. పవన్ కళ్యాణ్ గురించి చెప్పబోయే ముందు మీ అందరికీ ముందుగా ఒక మాట. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం అవుతోంది కదా. మరి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది అన్న విషయంపై మన ఛానల్లో ఒక వీడియో ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. మిస్ అవ్వకుండా చివరి వరకు చూశాక మీరు ఒక అభిప్రాయానికి రండి. ముందుగా పవన్ కళ్యాణ్ సినిమా జీవితాన్ని గురించి చెప్పుకుంటే, మెగాస్టార్ చిరంజీవి అండదండలతో మీ సినిమా రంగ ప్రవేశం జరిగిన కృషి కసి కలిసి సినిమా రంగంలో ఎంతో ఎదిగారు. సినిమాల్లో నటనలో పవర్ స్టార్ పదవి రాజకీయాల కంటే పెద్ద గొప్పది కాదేమో. అందుకే సినిమాలకు దూరమై రాజకీయాలకు దగ్గరయ్యారు. పవన్ బ్రో తర్వాత మళ్ళీ మీ సినిమా ఏది బ్రో? హరిహర వీరమల్లు ఎప్పటికొస్తాడు? ఓజీ, ఉస్తాద్ భగత్ సింగుల సంగతేంటి? రాజకీయాల వల్లేగా ఆ సినిమాలకు ఇలాంటి దయనీయ పరిస్థితి. మీ రాజకీయ పయనం వల్ల తెలుగు సినిమాకు తీరని అన్యాయమే జరిగింది, జరుగుతోంది. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకుని ఏబీ మాట్లాడలేకపోతున్నా. కానీ నమ్ముకున్న నిర్మాతలను మీరు ఇబ్బంది పెట్టడం భావ్యమా? కాస్త ఆ నిర్మాతల మీద కనికరం చూపండి చాలు. కనికరం అంటే 5 సంవత్సరాల తర్వాత ఏఎం రత్నం లాంటి నిర్మాతకు మీ రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వటం కాదు. ఎందుకంటే మీ సినిమా కోసం మీ అభిమానుల కళ్ళకు కాసిన కాయలు మగ్గిపోతున్నాయి బ్రో. మీకు చెప్పే అంతటి వాడిని కాదు, కానీ మహాకవి శ్రీశ్రీ నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాడు. వ్యక్తుల ప్రైవేటు జీవితాలు వారి వారి సొంతం, పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాడు మహాకవి శ్రీశ్రీ. మీ మీద పడ్డ మరకలకు ఈ మాట ఖచ్చితంగా వర్తిస్తుంది. 2008లో మీ అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, మీరు యువరాజ్యం అధినేతగా అందులో అడుగు పెట్టడంతోనే మీ జీవితం పబ్లిక్లోకి వచ్చేసింది. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి నేతలను పంచలోడదీసి కొడతానన్న మాటలు ఏమయ్యాయి బ్రో? ఆ చెగువేరా స్ఫూర్తి, ఈ చంద్రబాబు దీప్తి అధికారం రాగానే మీకు ఏమైంది బ్రో? ఎందుకు సైలెంట్ అయిపోయారు పవన్ బ్రో? రాజకీయాల్లోకి ప్రశ్నించడానికే వచ్చానని మీరు అన్నారు కాబట్టి మిమ్మల్ని మేము ప్రశ్నించడం తప్పేమీ కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో 30,000 ఆడబిడ్డల అదృశ్యం కేసులు ఏమైపోయాయి పవన్ బ్రో? 2 నెలలు దాటిపోతోంది. ఆంధ్ర రైతన్నలకు 1000 కోట్ల రూపాయల ధాన్యం డబ్బులు రాక మాట్లాడరేంటి పవన్ బ్రో? ఏమైపోయింది బ్రో మీలోని ఆవేశం, మీలోని ఆ చెగువేరా స్ఫూర్తి? మీరే బహిరంగంగా చెప్పారు కదా, సుగాలి ప్రీతి హంతకులను శిక్షిస్తామని. ఎప్పుడు పవన్ బ్రో? చరిత్ర చెబుతున్న నగ్న సత్యం ఏమిటంటే, డబ్బులు వచ్చాక, హోదా వచ్చాక, పదవులు వచ్చాక మనుషుల్లో మార్పులు వచ్చేస్తాయంట. మీరు కూడా వాళ్ళల్లో చేరిపోయారా పవన్ బ్రో? కుర్రాళ్ళను వదిలేద్దాం. పరిణతి చెందిన వయసు
మళ్ళిన జనసేన అభిమానుల గుండెల్ని పిండేస్తున్న ప్రశ్నలు బ్రో ఇవన్నీ. ప్రజల పక్షాన మాట్లాడితే కూటమికి ఇబ్బంది అవుతుంది, జగన్కు బలం పెరుగుతుంది, అలా జరగకూడదు అన్నది మీ అభిప్రాయమా? అదే మాట చెప్పండి బ్రో. మీ రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే మీ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా మీరు పనిచేశారు. మీకు రాజకీయంగా అదే తొలి అడుగు. అప్పుడు మీలో యువ రక్తం ఉడుకులేయటం వల్లే రాజకీయ పరిణితి లోపించి ఉద్రేకపూరిత ఉపన్యాసాలు ఇచ్చారు. ఎంత ఉద్రేకత ఉన్నా మీ లోపల కొంత నిజాయితీ అయితే ఖచ్చితంగా ఉంది. జనం కోసం ఏదైనా చెయ్యాలన్న తపన మీలో కనిపించింది. కానీ మిమ్మల్ని కాపు నాయకుడుగానే జనం చూశారే. ఆంధ్రులంతా మిమ్మల్ని అలానే ప్రొజెక్ట్ చేశారు. తెలుసో తెలియకో కొన్ని సందర్భాల్లో మీరు కూడా అలాగే ప్రవర్తించారు. 2024లో మీ పార్టీ తరఫున 2 ఎంపీలు పోటీ చేస్తే ఇద్దరూ కాపు కులస్తులే. ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో కేవలం 18 స్థానాలకే పరిమితం కావటానికి కొంత కారణం మీ అన్నయ్య మీద మీ మీద పడిన ఈ కాపు కులం ముద్రే. ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం కావటం మీకు ఎంత మాత్రము ఇష్టం లేదు. పైగా కాంగ్రెస్లోని వైఎస్ఆర్ లాంటి వ్యక్తిని పంచలోడదీసి కొట్టే అవకాశం మీకు రాకుండా పోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించకుండా ఉంటే రాష్ట్రం విడిపోవటం, కొత్త పార్టీలు రావటం, రాజకీయ లెక్కలన్నీ వేరే విధంగా ఉండేవి. వైఎస్ఆర్ చనిపోయాక కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎదుర్కోవటమే ప్రధాన అజెండాగా పెట్టుకున్న మీ టార్గెట్ వైఎస్ఆర్సీపీ వైపు, జగన్ వైపు మళ్ళింది. మొత్తానికి 2014 మార్చి 14న జనసేన పార్టీని పెట్టారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. ఆంధ్రప్రదేశ్ వైపు మీరు ఫోకస్ పెట్టారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబును సీఎంను చెయ్యటమే ప్రధాన అజెండాగా పనిచేశారు. తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు పలికారు. మీ క్యాడర్ అంతా అటువైపే ఫోకస్ పెట్టేలా చూశారు. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టడానికి మీ పాత్ర ఎంతో ఉందన్నది ఎవరు కాదనలేని నిజం. జనసేన పార్టీ పెట్టి మీరు సాధించింది ఏంటి అన్న ప్రశ్న కూడా ఆ రోజున చర్చనీయాంశమైంది. మరి ఆ స్నేహాన్ని చంద్రబాబు గుర్తించారా అంటే అది లేదు. ఈ విషయం గురించి మీరే ఎన్నోసార్లు బహిరంగ సభల్లోనే చెప్పారు. ఫైనల్గా తెలుగుదేశం నుంచి మీకు ఒక ఛాలెంజ్ కూడా వచ్చింది. ప్రజల్లో మీ బలం ఏంటో నిరూపించుకోమని. 2019 ఎన్నికల్లో మీకు ఒక అవకాశం ఇచ్చారు. అసలు మీకున్న బలం ఏంటి అన్నది మీరు తెలుసుకునే అవకాశం 2019లోనే వచ్చింది. బీఎస్పీ వామపక్ష పార్టీలతో జతకట్టి ఎన్నికలకు వెళితే ఏమైందో మీకు, మాకు, మనందరికీ బాగా తెలిసిందే. మొత్తం 137 సీట్లలో మీరు పోటీ చేస్తే మీకు దక్కింది ఒకే ఒక్క సీటు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ మాత్రమే జనసేన నుంచి గెలిచారు. మీరు భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోవటాన్ని జనం ఎలా చూశారో మీకు తెలుసు. అయినా మీలోని విక్రమార్కుడు పట్టు వదలలేదు. నిజానికి మీలోని ఆ గుణమే జనానికి బాగా నచ్చింది. జగన్ను ఓడించటమే మీ టార్గెట్టో, లేకపోతే చంద్రబాబును సీఎంను చెయ్యటమే మీ టార్గెట్టో, లేకపోతే మర్రి చెట్టు నీడలో ఎదుగుతూ మీరు సీఎం కావటమే మీ టార్గెట్టో మీ మనసులోని మాట మాకెలా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ బ్రో? ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఎవరితోనో తెలుసా బ్రో? పుస్తకాలు బాగా చదివే వాళ్ళతో బ్రో. బుక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ మనసులోని ఆలోచనలు అంత తొందరగా ఎవరికి అంతు చెక్కవు బ్రో. ఇది పచ్చి నిజం. ఎందుకంటే ఎంతో మంది జీవితాలను, వాళ్లకు ఎదురైన అనుభవాలని, గుణపాఠాలని మీరు పుస్తకాల్లో చదివేసి తెలుసుకొని ఎవ్వరితోనూ మీ అభిప్రాయాలు ఏమీ చెప్పకుండా ఎత్తులు పై ఎత్తులు వేస్తూ మీ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మంచిదే. కాకపోతే మిమ్మల్ని అభిమానించే కుర్రాళ్ళు, మిమ్మల్ని చూసే మీ మిత్రపక్ష పార్టీలైన తెలుగుదేశం, బీజేపీలకు ఓట్లేసిన తాడితులు, పీడితులు ఉన్నారు కదా బ్రో. వాళ్ళ వేదన వర్ణనాతీతం పవన్ కళ్యాణ్ బ్రో. 2023 సెప్టెంబర్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబును రాజమండ్రి జైలుకు వెళ్ళి మరీ చంద్రబాబుకు అండగా ఉంటానని మీరు బహిరంగంగా మద్దతు ప్రకటించటం
మంచి విషయం. 2024 ఎన్నికల్లో 3 పార్టీల కూటమిగా ఎన్నికల బరిలోకి దిగటం మీకు బాగా కలిసి వచ్చింది. 21 ఎమ్మెల్యే 2 ఎంపీ స్థానాలను గెలుచుకొని జనసేనను సూపర్ హిట్ చేశారు. పంతాలకు పట్టింపులకు పోకుండా వ్యవహరించడం, జగన్ ఓడిపోతే చాలే అన్న ఆలోచనతోనో ఇచ్చిన స్థానాలతో సరిపుచ్చుకోవటం మీ రాజకీయ పరిణతిని గుర్తు చేస్తోంది. మీ కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మీ బలాలు బలహీనతల విశ్లేషణ కోసమే ఇదంతా. మీలోనూ కొంత స్థిత ప్రజ్ఞత వచ్చేసింది. పులిలా ఉన్న మీరు ఆవు లాంటి సాధు జీవిగా మారటం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. సనాతన ధర్మం అనే ఆధ్యాత్మిక ఆయుధాన్ని బాగా వాడుకుంటున్నారు. నిజానికి ఇది చాలా అవసరం కూడా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రత్యేక హోదా డిమాండ్ను మాత్రం అందరూ మర్చిపోయారు. బీజేపీ సనాతన ధర్మం అజెండాకు మీరు బ్రాండ్ అంబాసిడర్గా మారారు. చెగువేరా కాస్త స్వామి వివేకానందగా మారటాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు కూటమి మేనిఫెస్టోని గుర్తెరిగి వ్యవహరిస్తే చాలా బాగుంటుందేమో పవర్ స్టార్ బ్రో. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్ని హామీలు అమలు చేశారు, ఇంకా ఎన్ని హామీలు అమలు చేయాలి, అసలు అమలు చేయాల్సిన హామీలు ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇలాంటి లెక్కలు ఎప్పుడైనా మీరు చూశారా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ చూస్తే ఎలాంటి హామీలు అమలు చేయలేదు, ఎప్పటికల్లా చేస్తాము అనేది ఒక్క మాట, ప్లీజ్ ఒకే ఒక్క మాట కెమెరాల సాక్షిగా చెప్పండి పవన్ బ్రో. ఉప ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ఇంకా 4 సంవత్సరాల పాలన మిగిలి ఉంది. మిమ్మల్ని గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికే వద్దాం. అక్కడి ప్రజలకు మీరిచ్చిన హామీల్లో ఈ సంవత్సర కాలంలో ఎన్నింటికి మీరు న్యాయం చేశారు? వారాహి విజయబేరి సభలో మీరు కొన్ని హామీలు ఇచ్చారు. టెంపుల్ సర్క్యూట్ సిటీగా పిఠాపురాన్ని మారుస్తానన్నారు. గొల్లప్రోలు సంత అభివృద్ధి, కోల్డ్ స్టోరేజీ, ఉప్పాడ తీర ప్రాంత అభివృద్ధి, పట్టు రైతులకు ప్రత్యేక మార్కెటింగ్, కొత్తపల్లి SEZకు కొత్త పరిశ్రమలు, ఉప్పాడ రోడ్డు కలుపుతూ రైల్వే గేటు వద్ద బ్రిడ్జి నిర్మాణం, ఇలాంటి హామీలు ఎన్నో ఉన్నాయి. చంద్రబాబుకు కుప్పం, జగన్కు పులివెందుల ఎలాగో మీకు పిఠాపురం కూడా అలానే కదా. పైగా మీ కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా ఇక్కడ చాలా ఎక్కువే. మీకు ఇదే సేఫ్ జోన్. కొద్దిగా పిఠాపురం మీద కూడా దృష్టి పెట్టండి పవన్ బ్రో. కూటమి మైత్రి బంధం ఎప్పుడు చెదిరిపోతుందా అని కొంతమంది ఎదురు చూస్తూ ఉండొచ్చు. అసలు 2024 ఎన్నికల్లో మీ కూటమి గెలవటానికి కారణం మీ బలమా లేకపోతే వైఎస్ఆర్సీపీ బలహీనత అన్నది ఒక్కసారి చూద్దాం. తెలుగుదేశం వైఎస్ఆర్సీపీలకు సొంత ఓటు బ్యాంకు ఉంది. ఇది ఎవరు కాదనలేని నిజం. వరుసగా 2-3 ఎన్నికలను పరిశీలిస్తే ఓటు బ్యాంకు తెలుస్తుంది. అదే ఓటు బ్యాంకు కంటిన్యూ అయితే దాన్నే ఆ పార్టీ బలంగా చూడటం పరిపాటి. గెలిచినా ఓడినా ఆ ఓటు బ్యాంకు ఆ రాజకీయ పార్టీలకు ఎప్పటికీ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ 2014లో ఓడిపోయినా 45% ఓటు బ్యాంకును సాధించింది. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా 39% ఓటు బ్యాంకును నిలబెట్టుకుంది. మరి మీ జనసేన 2019 ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసింది. 137 సీట్లలో అభ్యర్థులను నిలబెడితే 130 స్థానాల దాకా డిపాజిట్లే రాలేదు. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్న చోట మాత్రం ఓట్ల శాతం పెరిగింది. అలా చూస్తే 6% ఓటు బ్యాంకును మాత్రమే జనసేన సాధించింది. 2024లో తెలుగుదేశం బీజేపీ పార్టీల పొత్తుతో పోటీ చేశారు కాబట్టి మీ పార్టీ ఓటు బ్యాంకును అంచనా వేయటం కొద్దిగా కష్టం. మరి మీ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? మళ్ళీ ఒంటరిగా మీరు బరిలోకి వెళ్ళి అన్ని స్థానాల్లో పోటీ చేస్తే మీకున్న బలం ఎంత అని అంచనా వేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? జరగటం లేదా? క్షేత్ర స్థాయిలో మీ పార్టీ బలోపేతానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పవన్ బ్రో? ఇలాంటి సవాళ్లు ఎన్నో మీ ముందున్నాయి. అందుకే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవటానికి జన సైనికుల తరఫున నేను ఈ వీడియో చేస్తున్నా. మీలో ఆ పవర్ మళ్ళీ రావాలి. ఆ పవర్ మీకు దక్కాలి. అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్నా తాడిత పీడిత జనాల హృదయ ఘోషను ప్రభుత్వానికి మీరు ఎప్పుడూ వినిపిస్తూనే ఉండాలి. అడవిలో ఉన్న బోనులో ఉన్న పులేనని మీరు చాటాలన్నదే నా ఆకాంక్ష. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో. దోస్తో ధన్యవాద్.